మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోయితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య మన తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి తెలంగాణ ప్రజల యొక్క ప్రియతమ నాయకుడు మన తెలంగాణ ముద్దుబిడ్డ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మేడ్చల్ జిల్లా తరఫున స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా రాష్ట్ర నాయకులకు, చిన్నారెడ్డి గారికి అందరికీ స్వాగతం పలుకుతా ఉన్నా. ఇప్పుడు సభను ఉద్దేశించి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వజ్రేష్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. తమ్ముళ్ళు అందరు కూర్చోరి, మన నాయకుడు వచ్చిండు, మనమందరం కూడా నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మన నియోజకవర్గం ఈ పార్లమెంట్లో చేసినటువంటి ఈ సమావేశానికి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జి మంత్రులు, ఈ నియోజకవర్గ అదేవిధంగా పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు మా ప్రియతమ నాయకుడు వేము నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి మన టైగర్ హనుమంతరావు గారికి, అదే విధంగా
మన మధుయాక్ష గౌడ్ గారికి ఎమ్మెల్యే నా సభకు నమస్తే పెట్టమంటారు అందరూ. వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీరంతా కూడా 4 గంటల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు ఇక్కడ మన నాయకుని కోసం. మరి ఈ రోజు మనం ఏదైతే సమావేశం ఏర్పాటు చేసుకున్నామో ఈ సమావేశంలో మనమందరం కూడా ఎప్పుడెప్పుడు అని చెప్పి మన పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి మన పార్లమెంటు సభ్యునిగా మనందరికీ ప్రతి వ్యక్తికి కూడా ముఖ్యమంత్రిని కలవాలని చెప్పి ఆలోచన ఉంది. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవడం కుదరదు. కార్పొరేటర్లందరూ కూడా ముందు కూర్చున్నారు. మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్న ఇక్కడ మాకు సమస్యలు చాలా ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి, మరి అన్ని కూడా తెలుసు, అన్ని సమస్యలు కూడా తెలుసు. ఈ నియోజకవర్గంలో ఒక దుర్మార్గుని పరిపాలన కొనసాగుతూ ఉంది. మనంబడే ఎంపీగా గెలిచి మరి టిఆర్ఎస్ పార్టీ అధికారం రాగానే అందులో చేరి మనలను మన కార్యకర్తలను నానా బూతులు తిడుతూ జైళ్ళల్లో పెట్టిపించి మరి అటువంటి వ్యక్తే ఈరోజు ఈ ప్రాంతంలో మోసపూరితంగా ఎన్నో భూములు కబ్జాలు పెట్టిండు. ఆ కబ్జాలతో పాటు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలే. ఆయన విద్యా సంస్థలు ఎక్కడైతే స్టూడెంట్ రారో అన్న ఉద్దేశంతో ఇంత పెద్ద నియోజకవర్గం మేడ్చల్లో ఒక్క కాలేజీ కూడా పెట్టిన పాపన పోలే. డిగ్రీ కాలేజీ లేదు, ఇంటర్మీడియట్ కాలేజీ లేదు. మరి అదే విధంగా ఈ ప్రాంతంలో అతని హాస్పిటల్ నడవదు అని చెప్పి మరి అతను ఈ ప్రాంతంలో 6,70,000 ఓట్లు మన నియోజకవర్గంలో ఉన్నాయి. పార్లమెంట్లో 46 లక్షల ఓట్లు ఉన్నాయి. మనకు మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, కానీ ఉన్నటువంటి హాస్పిటల్ కూడా స్టాఫ్ లేకుండా ఈడ మేడ్చల్లో చూసినా, ఆడ షామీర్పేటలో చూసినా, అక్కడ కీసర్లో చూసినా, గట్కేసర్లో చూసినా హాస్పిటల్ లేవు. మా ప్రజలు పడుతున్నటువంటి బాధ అంతా ఇంత కాదన్నా. మీకు ఒకసారి చెప్తా ఉన్నా, నీకు ఇవన్నీ విషయాలు తెలుసు. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీ మరి అరికట్టాలంటే, ఇక్కడ కూడా అన్ని వసతులు కూడా కల్పించాలంటే ఈ స్థానంలో మాకు ముఖ్యమంత్రి గారు, అప్పుడు చెన్నారెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రిగా ఉండే, తర్వాత దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టర్గా ఉండే. మరి వాళ్ళు చేసిన అభివృద్ధే కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏ అభివృద్ధి కూడా కాలేదు. కనుక నిన్ను ఎప్పుడు అని చెప్పి 20 సంవత్సరాల నుంచి పేదలకు ఇంటి పట్టాలు లేవు. కానీ కనుక ఈసారి మీరు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 ప్రధాన రహదారులు ఉన్నాయి. ఆ 4 ప్రధాన రహదారులలో మెట్రో లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా నేను సభాముఖంగా మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నాను. దానితో పాటు మాకు 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 5 మండలాలు ఉన్నాయి. ఈ అందరి ప్రజలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూడా ఈ నియోజకవర్గం వచ్చి ఉంటా ఉన్నది. మరి అందరికి కూడా హాస్పిటల్ వసతులు లేవు, కాలేజీ వసతులు లేవు, మరి ఇంటి పట్టాలు లేవు. మేము చెప్తా ఉన్నాం, ఇవన్నీ కూడా మీరు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి సమయం లేదని చెప్తా ఉన్నాడు. మేమైతే 3 రోజుల నుంచి ఇదే ప్రాంతంలో ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కానీ కొందరు కావాలనే ఉద్దేశంతో
మరి ఏదైతే ఆలోచన పూర్వకంగా కొన్ని దుష్ట శక్తులు మనందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని ఆలోచనతో చేస్తూ ఉన్నారు. కనుక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చాలా మంది జనాలు బయట ఉన్నారు, బండ్లలో ఎక్కిర్రు. కనుక మీరందరూ కూడా ఇని మన నాయకుని ఆశీర్వదించి పార్లమెంటు సభ్యుడిగా ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మన ప్రియతమ ముఖ్యమంత్రి, మన ఆశాజ్యోతి, 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మిత్రులారా, ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ అక్కడ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో బైరామల్గూడ ఫ్లైఓవర్ కానీ, అదేవిధంగా ఉప్పల్ శాసనసభ నియోజకవర్గంలో ఎస్టీపీ ప్లాంట్స్ను ప్రారంభించడంతో పాటు మేడ్చల్ నియోజకవర్గంలో కూడా ఉత్తర తెలంగాణకు ముఖద్వారం, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాంతాన్ని ట్రాఫిక్ సమస్యతో ఉక్కిరి బిక్కిరైతుంటే కరీంనగర్ ఇతర ప్రాంతాల నుంచి రావడానికి ఎంత సమయం పడుతుందో, ఈ ప్రాంతం నుంచి కండ్లకోయ ప్రాంతం నుంచి సికింద్రాబాద్ వరకు కంటోన్మెంట్ వరకు పోవడానికి అంతకంటే ఎక్కువ సమయం పడుతుంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సఖ్యత లేకపోవడం వల్ల గత 10 సంవత్సరాల నుంచి ఈ ఫ్లైఓవర్లు కానీ, స్కైవేలు కానీ, ఈ పనులన్నీ వాయిదా పడడంతో మన ప్రాంత అభివృద్ధి ఆగిపోయింది. ఇవాళ వాటిని ప్రారంభించుకొని మీ దగ్గరకు వచ్చే వరకు దాదాపుగా 2.5-3 గంటల ఆలస్యమైన మీరందరూ ఇప్పటి వరకు ఉండి కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ వేదిక మీద పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, మిత్రుడు రోహిత్ గారు, తోటకూర జంగయ్య యాదవ్ గారు, హరివర్ధన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు, మా మిత్రుడు సోదరుడు మైనంపల్లి హనుమంతరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు, వేదిక మీద ఇంకా చాలా మంది నాయకులు, అదేవిధంగా ప్రతి నిమిషం ప్రతి కష్టము నష్టము అన్నిటికీ నాకు తోడుండి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసి నన్ను పార్లమెంటు సభ్యుడిగా మీరు గెలిపించి ఢిల్లీకి పంపిస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రశ్నించే గొంతుకనే ప్రజా సమస్యల మీద మాట్లాడి మీ అండతో కొట్లాడితే శ్రీమతి సోనియా గాంధీ గారు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. మిత్రులారా, ఇవాళ నేను ఇక్కడ ఈ వేదిక మీద మేడ్చల్ శాసనసభ నియోజకవర్గంలో నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి ఈరోజు మాట్లాడగలుగుతున్నా. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడుతున్నా అంటే ఇవాళ ఈ అభివృద్ధిలో
మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ కార్యకర్తల కృషి ఉన్నది, కష్టం ఉన్నది. మీరందరూ కష్టపడి భుజాల మీద మోస్తేనే ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఆనాడు దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గం మనకున్నది 14 రోజులే. ఈ పార్లమెంటు నియోజకవర్గం 14 రోజులు కాదు, 14 నెలలు తిరిగినా అయిపోదు. ఏ గల్లీ ఎక్కడుందో, ఏ ఇల్లు ఎట్లుందో, ఎవరిని కలవాలనో తెలియని పరిస్థితి. అయినా మీరు అండగా ఉన్న ధైర్యంతో, సోనియా గాంధీ గారి ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారి మద్దతుతోటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 14 రోజుల్లో 34 లక్షల ఓట్లను మనం పలకరించి, ప్రతి తలుపు తట్టి, ప్రతి గుండెకు చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అధికారంలోకి ఈ ప్రాంత ప్రజలు మీరే తీసుకొచ్చిందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇవాళ మిత్రులారా, పిసిసి అధ్యక్షుడిగా 4 కోట్ల ప్రజల్ని తెలంగాణ నలుమూలలో తిరిగి ప్రజలని కలిసి ప్రజా సమస్యల మీద కొట్లాడి ప్రజల దగ్గరికి వెళ్ళి అభయ హస్తం ద్వారా 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించి తెలంగాణకు పట్టిన చీడ పీడ కేసీఆర్ కుటుంబాన్ని వదిలించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తే ప్రజలందరూ ఇవాళ వాళ్ళను చీత్కరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిండ్రు. ఇవాళ మీరు చూస్తున్నారు, వచ్చిన నెల నుంచి మనమేమో అల్లాటప్పగా రాలే, అడుక్కొని రాలే, అయ్య పేరు చెప్పుకొని రాలే, లేకపోతే అడుక్క తిని రాలే. నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోస్తే మీరు అభిమానంతో గుండెల్లో పెట్టి చూసుకుంటే సోనియమ్మ మీద, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. 65 మంది శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా, సిఎల్పి నాయకుడిగా మనల్ని ఎన్నుకుంటే మనం ఇవాళ ఉన్నాం. ఇవాళ సంపూర్ణమైన మెజార్టీతో మనం అధికారంలోకి వచ్చినాం. కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్లెట్లుంటది, 6 నెలలనే పోతుంది, 3 నెలలనే కూలుతుంది అని అంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, అంత మొనగాడెవడని రాష్ట్రంలో ఉండా మన ప్రభుత్వాన్ని పడగొచ్చేటోడు? ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు, ఇటుక పిల్లలు కూడా మిగిలిన బిడ్డ బోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే. ఇవాళ మేము మంచోళ్ళం, మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు, శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం, విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి. ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి, తద్వారా సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చినాం. 10 ఏళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిన మాట కనిపించిందా? ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడిగా ఉంటే 6 నెలలు కూడా ఉండనీయలే. 12 మంది ఎమ్మెల్యేలను జీల్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు. ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఇవాళ ఒక రైతు బిడ్డ, రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు కాలుతుందా, మీ కళ్ళు మండుతున్నాయా అని నేను అడుగుతున్నా. ఒకవేళ మీ కడుపు కాలినా, మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమన్నా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు దోచుకున్న సొమ్ముంది, దాచుకున్న సొమ్ముంది, అది ఇచ్చేవారు నన్ను సంతలో పశువులను కొన్నట్టు కొనాలని అనుకుంటున్నారు. ఇవాళ పప్పులేం ఉడకవు. ఎవరన్నా మీతో కలిసినా, ఎవరన్నా మీతో మాట్లాడినా ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళను సామాజిక బహిష్కరణ చేస్తారు. అందుకే ఇవాళ మేము వచ్చిన నెల నుంచి ప్రతి సమస్యను అవగాహన చేసుకొని ప్రతి చిక్కుముడిని విప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ఉద్యమంలో
విద్యార్థులది, నిరుద్యోగ యువకులది అత్యంత కీలకమైన పాత్ర. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు బాగాన నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి వందలాది మంది యువకులు ఆత్మత్యాగాలు చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు. మరి రాష్ట్రంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉంటే భర్తీ చేసిండా కేసీఆర్ అని నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు వాళ్ళు చేయలే, 10 ఏళ్ళు వాళ్ళకి సోయి లేదు. పేదోళ్ళ పిల్లలు అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సునగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, మేడ్చల్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉద్యోగం లేక, ఉపాధి లేక, ఈరోజు ఊరికి పోలేక, తల్లిదండ్రులకు మొహం చూపించుకోలేక అవమానంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆనాటి ప్రభుత్వం కల్పించింది. అందుకే మనం అధికారంలోకి వచ్చిన వెంబడే 90 రోజుల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అండగా నిలబడ్డం. నిన్నగాక మొన్న కేసీఆర్ బిడ్డ ఆమె బతుకమ్మలు ఆడుడో లేకపోతే వంట వార్పులు చేసుడో బెంచ్ కార్ల తిరుగుడో ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఆడబిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యలేదు. 12% కూడా మీరు ఇచ్చిన ఉద్యోగాలని నేను ఇవాళ చెప్పదలుచుకుని ఈ వేదిక మీద నుంచి దాదాపుగా 28,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తే 43% మేము ఇచ్చిన ఉద్యోగాలల్లో ఆడబిడ్డలకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం. లెక్కలతో సహా, పేర్లతో సహా మేము చెప్తాం. శాతనైతే నీ అయ్యను అసెంబ్లీకి దోలు. అసెంబ్లీలో మొత్తం 43% ఆడబిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలు ప్రతి ఆడబిడ్డ పేరు చెప్పే బాధ్యత నాది. సభలోకి రారు సన్నాసులు, సభలో మాట్లాడరు, రమ్మంటే పారిపోతారు, కళ్ళలకు చూడడానికి భయం, ఇంటికాడ వంటారు, ఫామ్ హౌస్ లో ఉంటారు, నల్లగొండలో పోయి ఉపన్యాసాలు చెప్తారు. మళ్ళీ వస్తాయి కదా అసెంబ్లీ ఎన్నికలు, లేకపోతే రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు, మీకు డిపాజిట్లు వస్తామేమో చూసుకోండి. ఈ శాసనసభ సమావేశాలలో మీ అయ్యని రమ్మను, మేము ఏం చేసినామో లెక్కలు చెప్తాం. ఇవాళ ఇన్ని రోజులు ధర్నా చౌకే వద్దు, ధర్నా చౌక్ ఎందుకు అన్నారు. మరి ఇవాళ సిగ్గు లేకుండా పోయి ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. మా ప్రభుత్వము ప్రజాస్వామిక ప్రభుత్వం. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు స్వేచ్ఛను ఇవ్వాలి అని మా ప్రభుత్వం అనుమతిస్తేనే ఇందిరా పార్కు ధర్నా చౌకులో ఆమె కవితమ్మ ధర్నా చేసింది. మీ అయ్యి ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఇచ్చిండ్రా అమ్మ? ఎవరితోనైనా మాట్లాడిర్రా? ఎవరికైనా కనిపించినా మీ అయ్యా? ఇవాళ ఆడబిడ్డలకు అవకాశం లేదంటవా? 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేదు. ఆయనలో ఏడిపోయిందమ్మా నీ తెలివితేటలన్నీ? ఆయనలో నీకు శాత కాలేదా మీ నాయనని అడగనికే? అయ్యా ఒక మంత్రిని ఈ మంత్రివర్గంలా అని. అది మాత్రం శాత కాదు. 90 రోజులు కాలేదు. ఓ దిక్కు 6 అడుగులైనా, ఓ దిక్కు పోయడముతైనా, ఇంకొక దిక్కు కవితమ్మ. వీళ్ళందరూ బయలుదేరిండు మనతో కొట్లాడతారంట. ఏందా కొట్లాడేది? మీ శాతం అయితే మీరు ఏం చేసిరో చెప్పురు. ఇక ఆయన మేడిగడ్డ 3 పిల్లర్లు పోయినాయి. 3 పిల్లర్లు పోయినాయి కాబట్టి అవి కట్టురండి. ఎందుకు తొందర పడుతున్నావు కేసీఆర్? బండారం బయట పడుతుందనా? మేడిగడ్డ కాస్త మేడిపండు అయింది, మొత్తం కుప్పగూలుతుంది మళ్ళీ వాన వస్తానా? ఆయన ఉద్దేశం అంతా ఆయన కట్టింది కుంగింది, అన్నారం పగిలింది కాబట్టి అర్జెంటుగా దానికి పూత ఊసి హరేక్ మాల్తోని దాన్ని రిపేర్ చేసి ఇక అయిపోయింది, మా చేతులు ఏం లేదు, మొత్తం వాళ్ళదే అని మా మీద నెట్టనికేనా? అందరం కలిసి పోయినాం కదా, శాతనైతే అల్లు వచ్చేది ఉండే. ఏమైందో మేడిగడ్డలా చూపించటోళ్ళం. ఇవాళ రిపేర్ చేయి అంటుడు. రిపేర్ చేయడానికి అది వనికి రావాలి కదా. అదేమన్నా అక్కడికి వస్తుందో అక్కర రాదో ఇవాళ అధికారులు చెప్పాలి కదా. ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చారు, వాళ్ళు వాటిని పరిశీలిస్తారు. ఉన్నది రిపేర్ చేస్తే నడుస్తుందా, మిగతాది కూడా కుంగిపోతుందా, మొత్తం గులగొట్టి కట్టాలనా లేకపోతే దాన్ని రిపేర్ చేయాలనా అని ఇవాళ అడగాలనా లేదా? ఇవాళ మనం ఇల్లు కడితే 8 పిల్లర్లు పెట్టి కడితే ఓ దిక్కు 2 పిల్లర్లు భూమిలో గుంగిపోతే మిగతాది చక్కగా ఉంటుందా? మిత్రులారా, మనం కూడా ఇల్లు కట్టిన వాళ్ళమే, సంసారం చేసిన వాళ్ళమే కదా. సాధ్యమా? ఇవాళ నీళ్ళు ఎట్లా నింపుతారా? ఓ దిక్కు మొత్తం బలిగైపోయింది, దాంట్లో నీళ్ళు నింతాయా?
చెరువు నిండితే అలిగెళ్తే కూడా నీళ్లు పోతాయి. తూము పగిలిపోతే మొత్తం అంతా బాగానే ఉంది, కానీ తూము బొక్క పడితే నీళ్లు ఉంటాయా? ఇవాళ మేడిగడ్డ కూడా దాదాపుగా 10 పిల్లర్లు భూమిలకు 2 మీటర్లు కుంగిపోయినాయి. అవన్నీ దాచిపెట్టి ఇవాళ ఆయన మేడిగడ్డ బాగానే ఉందంటుండు. ఆయన మాటలు చూస్తుంటే పనిమంతుడు పందిరేస్తానంట కుక్కతో కదలికి కూలిపోయిందంట. మనం నాగార్జున సాగర్ కట్టినాము, శ్రీశైలం కట్టినాము, ఎస్ఆర్ఎస్పి కట్టినాము, శ్రీరామ్ సాగర్ కట్టినాము. ఇట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 ఏళ్ళు 50 ఏళ్ల కింద జూరాల కట్టినాం ప్రాజెక్టు. 40-50 ఏళ్ళైనా ఎన్ని తుఫాన్లు వచ్చినా గట్టిగా నిలబడి ఉన్నాయి. శ్రీశైలం వరదలు వస్తే 1 ఇంచు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కట్టు కదలలే. నాగార్జున సాగర్లో ఆ డ్యామ్ అట్లనే నిలబడ్డది. మేం కట్టిన ప్రాజెక్టులు 50-60 ఏళ్ళైనా తట్టెడు మట్టి కూడా పక్కకు పోలే. నీ ముఖానికి సన్నాసి 1,00,000 కోట్లు పెట్టి కట్టినాం. ఏమైంది 1,00,000 కోట్లకు? 3 ఏళ్ళకు కూలిపోతుందా? ఇది నీ జాగీర్ అయితే గట్టేస్తావు. నీ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టుకున్నావు, గట్లే కట్టినావు. 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు గుంగిపోతుంది నీ ఫామ్ హౌస్లో ఇల్లు. ఇవాళ ప్రజల సొమ్ము కాబట్టి లెక్కపత్రం లేదు. ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అన్న ఆలోచనతోటి ఇవాళ మేడిగడ్డని గట్ల కట్టి ఇవాళ దాన్ని కుంగదీసి పలగొట్టి ఇవాళ మన మీద బద్నాం పెట్టాలని చూస్తుండు. ఇవాళ ఇక ఆయన ఉన్నాడు పొడుగుట ఆయన. నేను మొన్న కూడా చెప్పిన, ఇవాళ కూడా చెప్తున్నా, దూలం లెక్క పెరిగింది కానీ దూడకున్న బుద్ధి కూడా ఆయనకు లేదు. ఎందుకంటే చర్చ చేద్దామంటుండు, రమ్మన్నప్పుడేమో రాడు, అసెంబ్లీలో మైక్ ఇస్తేనేమో చెప్పడు. మయ్యన్నే ప్రసాద్ గారు ఎన్ని గంటలు ఇచ్చిండు, మనకంటే ఎక్కువ సమయం ఇచ్చిండు మాట్లాడవాయని. మాట్లాడేది ఉండే ఏం చేసిర్రో మీరు ఇవాళ. అందుకే మిత్రులారా, 10 ఏళ్ళల్లో ఒక్క పని చేయలే. మల్కాజ్గిరి నుంచి మనం మేడ్చల్ వరకు మనకి ఎంఎంటీఎస్ రైలు ఉంటే పట్టాలు వేసినా కూడా డబ్బాలు కొనలే ఈ సన్నాసుడు. మనకు మెట్రో రైలు రాలే. మా జంగయ్య చెప్తున్నాడు ఇప్పుడే, అన్న మేడ్చల్ వరకు 4 నియోజకవర్గాలు ఉన్నాయి, మెట్రో రైలు రావాలి. 10 ఏళ్ళు అయింది, ఎందుకు తీసుకురాలే కేసీఆర్? కనీసం ఆలోచన చేసిండా? ఇవాళ మన ప్రాంతంలో జవహర్ నగర్ డంపింగ్ యార్డు, ఆ నీళ్లతోని పక్కలున్న గ్రామాలు కలుషితం అయిపోయి చెరువులలో చేపలు బతికేటట్లేదు, ఊర్లలో మనుషులు బతికేటట్లేదు. కనీసం కాదాన్ని కూడా చక్కగా దిద్దలేకపోయినా సన్నాసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ల. ఇలా ఏదన్నా చూడండి, మన ప్రాంతంలో వాళ్ళు వచ్చినాక నష్టం జరిగింది. ఇవాళ హైటెక్ సిటీ దిక్కు కోకాపేట, మంచిరేవుల, పుప్పాలగూడ, నార్సింగ్లో 100 కోట్లు ఎకరం పోతుంది. మరి మేడ్చల్ దిక్కు 10 కోట్లకు కూడా ఎందుకు పోతలేదు? ఈ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రావాల్సిన ఫ్లైఓవర్లు, రోడ్లు వైడనింగ్ చేయకపోవడమే కదా. అందుకే ఇవాళ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఈ ప్రాంతాలకు పోనీకే పెద్ద పెద్ద స్కైవేలు కానీ పెద్ద రోడ్లు కానీ ఇవాళ మనం రాగానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. మనం కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్ల ఎకరం భూమి పోతుందో మన ప్రాంతంలో కూడా ఐటీ ప్రాజెక్టులు రావాలి, ఐటీ కంపెనీలు రావాలి, మన భూముల విలువ పెరగాలి, మనం బాగుపడాలి. హైదరాబాద్లో ఉన్న చెత్త అంతనేమో మన ఊర్లో పోస్తారంట, హైటెక్ సిటీ ఏమో కోకాపేటలో కడతారంట. మరి ఈ మేడ్చల్ ప్రాంతం ఏం పాపం చేసిందా? ఈ ప్రాంతం అభివృద్ధి చెందుందా? హైదరాబాద్ నగరానికి నలుదిక్కుల అభివృద్ధి రావద్దా? ఆయల్ల కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఔటర్ రింగ్ రోడ్ కట్టింది, హైటెక్ సిటీ తెచ్చింది, లేకపోతే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది. జీనోమ్ వ్యాలీ ఈడ మనం ఉన్నప్పుడే కదా వచ్చింది తుర్కపల్లిలో. మా వేణి ఇన్నే ఉన్నట్టున్నాడు సర్పంచ్. ఇవాళ జీనోమ్ వ్యాలీలో వేలాది మందికి ఇవాళ ఉద్యోగాలు వస్తున్నాయంటే కాంగ్రెస్ ఉన్నప్పుడే కదా ఈ ప్రాంతానికి తెచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, ఈ ప్రాంతంలో తాగడానికి గోదావరి జలాలు రావడానికి కాంగ్రెస్ పార్టీ కాదా? అందుకే మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఎవడెవడో వస్తాడు, ఏదేదో చెప్తాడు, ఎవరిని నమ్మకండి. ఇవాళ మన ప్రభుత్వం ఉంది, మీ సమస్యలు తెలిసిన ప్రజాప్రతినిధి ఇక్కడ మీ అన్న, మీ తోడుగుండే మీ సోదరుడు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఈ ప్రాంతానికి ఏమేం కావాలో లెక్క రాసుకొని బరాబర్ మీకు మంజూరు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, రాబోయే ఎన్నికల్లో మీరు ఆలోచన చేయండి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, పార్లమెంటులో 14 మంది మన కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఎవరున్నా ప్రభుత్వం, పొత్తుల ప్రభుత్వం మనమే వస్తుంది. ఇవాళ మోడీ 400 సీట్లు వస్తాయి అంటుండు.
400 సీట్లు వస్తే పొత్తు పెట్టుకోనికి చంద్రబాబు నాయుడు ఎందుకు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ ఎందుకయ్యా నీకు? నీ సంసారం చక్కగా ఉంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కరిని కలుస్తున్నావు కదా. మహారాష్ట్రలో శివసేనని చీల్చినావు, ఎన్సీపీని చీల్చినావు, కర్ణాటకలో పోయి దేవగౌడతో పొత్తు పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్లో పోయి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నావు, ఒడిశాలో పోయి నవీన్ పట్నాయక్తో పొత్తు పెట్టుకున్నావు, బీహార్లో పోయి నితీష్ కుమార్తో పొత్తు పెట్టుకున్నావు, ఉత్తరప్రదేశ్లో పోయి అప్నాదల్ సుప్రియ అప్నాదల్ అనుప్రియ పటేల్తో పొత్తు పెట్టుకున్నావు. ఇవాళ ఎన్డీఏ మొత్తం అతుకుల బొంత కాదా? ఇవాళ నిజంగానే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచేటట్టుంటే ఈ అతుకుల బొంత ఎందుకు కడుతుండు, ఇంతమందిని ఎందుకు అడుక్కుంటుండో ఒక్కసారి ఆలోచన చేయండి. మనందరం కూడా రాజకీయ నాయకులమే కదా, సర్పంచులమో ఎంపీటీసీలమో కౌన్సిలర్లమో కార్పొరేటర్లమో అయినోళ్ళమే కదా. మనం ఇల్లు తిరిగి అడుక్కుంటున్నామని అంటే మనం ఓడేటట్టు ఉంటేనే కదా మనం ఇల్లు పోయి అడిగేది, శత్రువు ఇంటికి కూడా పోయి. నిన్నటి వరకు పడనోళ్ళని అందరినీ, నిన్నటి వరకు అక్రమ కేసులు పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ నరేంద్ర మోడీ ఎందుకు అడుక్కుంటున్నాడు అంటే భారతీయ జనతా పార్టీ కాలం చెల్లింది. ఈ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత కేడీని ఎట్లకే బండకేసి కొట్టినరో 10 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మోడీని కూడా బండకేసి కొట్టడానికి 140 కోట్ల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ సంగతి నరేంద్ర మోడీ గారికి తెలుసు కాబట్టే ఇవాళ అతుకుల బొంత ఉడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదంటున్నాడు. 2004 కంటే ముందు కూడా గిట్లే మాట్లాడి, వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు షైనింగ్ ఇండియా అని చెప్పారు. వాజ్పేయి గారికి ఎవరు అడ్డమే లేదు, అసలు ఎప్పటికీ కాంగ్రెస్ ఉండనే ఉండదన్నారు. కానీ అలా సోనియా గాంధీ గారి నాయకత్వంలో 2004, 2009 10 ఏళ్ళు యూపీఏ ప్రభుత్వం గెలిచింది. ప్రజలకు లోపల కాలుతుంది. 400 సిలిండర్ 1200 అయింది, 50 రూపాయల పెట్రోల్ 110 రూపాయలు అయింది, 40 రూపాయల డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది. ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంతెందుకు కేసీఆర్ మోడీ దెబ్బకు 50 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలు అయింది. అవునా కాలే? చాలామంది మా సోదరులకు లెక్క తెలుసు కదా. మరి ఇవన్నీ ఎట్లా ధరలు పెరిగినాయి? ఇవన్నీ ధరలు పెరిగినాక ఇంకా మోడీకి ఓటేస్తారా? ఆయన ఏం చెప్పిండు, రైతులకు ఆదాయాన్ని 2 చేస్తాను, 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు కడతాను, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల నల్లధనం ఉంది, ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. ఇట్లాంటివి ఆయన ఎన్ని చెప్పిండంటే ఇక లెక్క పెట్టే పరిస్థితే లేదు. మరి ఇవాళ అవన్నీ చేసిండ మళ్ళీ వచ్చి ఓట్లు అడగడానికి. ఇక ఆయన ఈటెల రాజేందర్ గారు, రేవంత్ రెడ్డి ఆ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలిచిండు కాబట్టి ఈయన కూడా ఈ ఊరు నుంచి వచ్చి ఇక్కడ గెలవాలని వచ్చిండంట. ఏంటికే వెళ్ళిన ఓటు? ఈయన మేడ్చల్లోనే ఉంటున్నావు కదా 10 ఏళ్ళ నుంచి, అవునా? ఈటెల రాజేందర్కి పక్కనే కదా ఇల్లు. ఎప్పుడైనా మన దగ్గరకు వచ్చి ఇక్కడ దిక్క ఈయనే కదా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు కానీ ఎన్నడన్నా మన దగ్గరకు వచ్చిండా? మరి ఎన్నడు రాంది ఇవాళ ఓటాడుగా నీకు ఎట్లా వస్తాడా మన దగ్గర? 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఎప్పుడైనా మన దిక్కు చూసిండా? పెన్షన్ ఇచ్చిండా? ఇల్లు ఇచ్చిండా? ఉద్యోగం ఇచ్చిండా? ఉపాధి కల్పించిండా? పోనీ ఎట్లున్నామని అడిగిండా? మన పెళ్లికి వచ్చిండా? మన సావుకు వచ్చిండా? మంచుకున్నామని మనల్ని ఎప్పుడైనా వల్కరించిండా? మరి ఏం అడగనోడు ఇవ్వాలి సిగ్గు లేకుండా ఓటు ఎట్లా అడుగుతాడా మన దగ్గర? ఎట్లా అడుగుతాడు చెప్పురి? కాబట్టే మిత్రులారా, ఆయన అనుకున్నట్టున్నాడు, పాలమూరు నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని గెలివనీయలేదా, ఆయనను గెలిపించారు కదా, ఇవాళ నన్ను కూడా గెలిపిస్తారేమని. ఆయనలో నేను ప్రతిపక్షాల నుండి ప్రజలతో కొట్లాను కాబట్టి గెలిపించారు. 10 ఏళ్ళు నువ్వు కేసీఆర్తో అధికారంలోనే ఉంటాయి, 2 ఏళ్ల నుంచి మోడీతోని అధికారంలోనే ఉంటాయి. బీజేపీ నుంచి నిధులు తెస్తా అని చెప్పిండు ఆయన హుజూరాబాద్. ఒకవేళ నిధులే తెచ్చుంటే హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడుతుండ్రు ఈటెల రాజేందర్ గారు? నిన్ను ఇవాళ హుజూరాబాద్లో ఓడగొడితే ఈడికి వచ్చి గెలుస్తా నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అందుకే మిత్రులారా, ఇవాళ మంచి ఆలోచన చేయండి. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఏ విధంగా అయితే రాష్ట్రంలో ప్రజలు మనల్ని ఆశీర్వదించి ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రో, రేపు ఈ ప్రాంతంలో మనకు ఎమ్మెల్యేలు లేరు, రేపు ఎంపీలు కూడా లేకపోతే ఏదైనా అభివృద్ధి చేయాలన్నా, మీకు నిధులు ఇవ్వాలన్నా, మీ ప్రాంతానికి ఐటీ కంపెనీలను తేవాలన్నా ఇక్కడ మన వాళ్ళు ఉండాలి, మట్టికి పోయినా ఇంటోడు ఉండాలి. అంటే ఈ ప్రాంతంలో పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఆయల్ల 2019లో ఎట్లయితే కష్టపడ్డారో కొట్లాడినరో మీరే కట్టబట్టుకొని నిలబడి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి.
అప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే నమ్మిన మనిషి మనోడై ఉండి మన ఇంటి మనిషి ఉంటే నాకు కూడా అల్కగా అవుతుంది. కాగితాలు తీసుకొస్తే ఆ పనులు చేయడం సులువైతుంది. అవసరమైతే ఢిల్లీలో మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మన ప్రాంతానికి నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ జంగయ్య గారు అన్నట్టు మెట్రో మేడ్చల్కు రావాలంటే ఈడ పార్లమెంటు మనం గెలవాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే, ఈ ప్రాంతానికి ఐటీ కంపెనీలు రావాలంటే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవాలి. మీకు అండగా ఉండడానికి మైనంపల్లి హనుమంతరావు ఉన్నాడు, సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ హరివర్ధన్ రెడ్డి ఉన్నాడు, జంగయ్య యాదవ్ ఉన్నాడు. అన్నిటికంటే నేనున్నా మీ సోదరుని మీకు అండగా. ఎవరికి భయపడాల్సిన పని లేదు. అపోజిషన్లు ఉన్నప్పుడే మన వాళ్ళు భయపడలే. ఇవాళ మనదే అధికారం ఉంది. మనతోనే ఎవడన్నా పెట్టుకున్నాడు అంటే చింతపండు అవుతుందని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఆలస్యం అయింది. మీరందరూ ఇంటికి పోవాలి. దూరం దూరం నుంచి వచ్చారు. 6కో 5కో రావాల్సింది ఇవాళ 8, 8:30 అవుతున్నట్టుంది. ఇంతసేపు ఓపికగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆశీర్వాదానికి మీరు వచ్చిండ్రు. 4-5 రోజుల్లో 13 తారీఖు 14 తారీఖు లోపల మన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిని అధిష్టానం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ప్రకటిస్తారు. మళ్ళా పెద్ద బహిరంగ సభ పెట్టుకొని ఎన్నికల నగారం మోగిద్దాం. ఇవాళ మీరు అందరు వచ్చి ఆశీర్వదించినందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. ఫామ్ హౌస్ లో మందేసిన గుండెలు ఎదురాలి, సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు, సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు. రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు. మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగ్గదీసి అడిగే మునగాడు. ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడు.